దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలన్న దేవుని మాటలు మనం ధ్యానిద్దాం. కీర్తన 43:3-4 వచనాలు మనం చూసినట్లయితే అద్భుతమైన మాట. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకును నాకు ఆనంద సంతోషములు కలుగుచేయు దేవుని యొద్దకును చేరుదును. నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అంటున్నాడు. నీ వెలుగును నీ సత్యమును, వెలుగు దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పి యోహాను సువార్తలో మనం చూస్తాం. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన సత్యము, ఆ సత్యమే వాక్యము. ఎప్పుడైతే ఆయన సత్యము, ఆయన వాక్యము నీలోంచి బయలుదేరతావో, ఆ వాక్యానుసారంగా నేను నడుచుకుంటామో, నేను కూడా సత్య సంబంధులంగా, వెలుగు సంబంధులంగా, సత్యానికి సంబంధించిన వారుగా, వెలుగుకు సంబంధించిన వారుగా నేను ఉంటాం. ఆయన ఏమంటున్నాడంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవను చూపిస్తాయి. దేవుని వాక్యము, సహోదరి వినమ్మ, దేవుని వాక్యం నీకు ఏం చూపిస్తుందంటే మార్గమును చూపిస్తుంది. నీ వాక్యము వెలుగును నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం నీకు మార్గాన్ని సిద్ధపరుస్తుంది. అది తెలియలేని వారికి జ్ఞానం పుట్టిస్తుంది. ఏమంటున్నాడు? ఎప్పుడైతే నువ్వు నాకు నీ తెలివిని, నీ జ్ఞానాన్ని అనుగ్రహిస్తావో, అప్పుడు నీ త్రోవల యందు నేను నడుచుకుంటాను ఆయన అని చెప్పి భక్తుడు అంటున్నాడు. అలాగే ఏమంటాడంటే, నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరిస్తావో, నువ్వు ఎప్పుడైతే వాక్యానికి విధేయత చూపిస్తావో, వాక్యము నేనేం చేస్తుందంటే దేవుని సన్నిధికి తీసుకెళ్తుంది. అది ఆ దేవుని మాటల ప్రకారం నువ్వు జీవించగలిగినట్టయితే నువ్వు రక్షించబడతావు. అమ్మా, మన ఏదైనా ఒక అమెరికా వెళ్ళాలనుకోండి, లేదా ఇంగ్లాండ్ వెళ్ళాలనుకోండి, ముందు మనం ఏం చేయాలి? వీసా అప్లై చేసుకోవాలి. ఆ వీసా పర్మిషన్ మనకు ఉంటేనే కానీ ఆ దేశానికి మనము వెళ్ళలేము. అలాగే మనము మరణించిన తర్వాత అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ జీవితకాలం మట్టికే నేను క్రీస్తుని విశ్వసించిన వాడినైతే నాకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉంటాడు. మన జీవితం లేదా మన పౌరస్థితి ఈ భూమి మీద లేదు. మనిషి మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళాలంటే 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పాతాళం, దాంట్లో వేదనకరమైన స్థలం ఒకటి ఉంది. ఇంకొకటి పరదేశు, అక్కడ దేవుని సన్నిధి, సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరిస్తావో, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుంటావో, అప్పుడు నువ్వు రక్షించబడి యేసుక్రీస్తు మార్గాల ద్వారా నువ్వు ఈ భూమి మీద జీవించి మరణించిన తదుపరి నువ్వు ఆ పరదేశికి వెళ్ళడానికి నీకు ఛాన్స్, ఆ టికెట్, ఆ వీసా ఎవరి ద్వారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన ద్వారా నాకు ఉచితంగా అనుగ్రహించబడింది. నేను చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు మార్గాల్లో నిన్ను నడాలి. ఆయన ఏం మార్చుకోమన్నాడంటే హృదయాన్ని మార్చుకోమన్నాడు. మారు మనస్సు పొంది ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనస్సు ఎప్పుడైతే పొంది పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు మార్గంలో నేను నడిచినట్లయితే, అప్పుడు ఆయన వెలుగు అనగా ఆయన వాక్యం నీ హృదయంలో ఉన్నట్టయితే ఆ వెలుగు మనకి త్రోవ చూపిస్తుంది. ఎక్కడికి? ఆయన పరిశుద్ధ పర్వతానికి, ఏమండి, ఆయన నివాస స్థలానికి మనం తీసుకెళ్తుంది, మనము మరణించిన తదుపరి. అలాగే ఈ భూమి మీద ఇహలోకంలో మనకి శాంతి, సమాధానం, నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఇంకేమంటాడంటే, నీ బలిపీఠం యొద్దకే అంటాడు. బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే, అబ్రహాము ఎన్నో బలిపీఠాలు కట్టాడు. అది ఏంటి బలిపీఠం? దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి. ఏమండి, అక్కడ దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి నాకు ప్రతిరోజు ఒక బలిపీఠం ఉండాలి. అది నువ్వు ఉదయాన్నే ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధే బలిపీఠం. మనం స్తుతించాలి. ఆ బలిపీఠం దగ్గర మనం స్తుతి బలులు మనం అర్పించాలి.
ఏమ్మా స్తుతి యాగాలు మనం అక్కడ చేయాలి. మనం ప్రతిరోజు కూడా మన ఇంట్లో బలులు స్తుతి బలులు అర్పించాలి. అలాగే ఇంకేమంటాడంటే నీ సన్నిధి నీ బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషాలు కలుగు చేయు. మనకి ఆనందం సంతోషం ఎక్కడ నిజంగా దొరుకుతుందంటే అది దేవుని సన్నిధిలో. నా దేవా సితారా వాయించుచు నీకు ఏం చేస్తానన్నాడు? కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్. దేవా కృతజ్ఞుడిగా ఉంటాను ఆయన, ఎందుకంటే నువ్వు నాకు ఆనందాన్ని ఇస్తావు. ఆనందాన్ని ఈ భూమి మీద మాత్రమే కాదు, నేను మరణిస్తే పరలోక రాజ్యంలో నిత్య సంతోషం నువ్వు నాకు ఇస్తాను కాబట్టి నేను సితారా వాయిస్తూ నేను స్తుతించి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెప్పి భక్తుడు అంటున్నాడు. మనం ఏం నేర్చుకోవాలి? ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మనం అడగాలి, ప్రభువా నీ సత్యాన్ని నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకుంటానైనా నీ సన్నిధానానికి నన్ను తీసుకువెళ్ళని చెప్పి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, ఈ రోజే నువ్వు అడిగితే దేవుడిని తన సన్నిధికి తీసుకెళ్లి నిన్ను ఆనంద సంతోషాలని అనుభవించేలా చేస్తాడు. కనుక ఈ ఉదయకాలన్నా దేవుడు చెప్తున్న ఈ మాటలు ఆలకించి ఆయన మార్గంలో నడమని ఆయన పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.